ప్రముఖ సినీ కళా దర్శకుడు, చిత్రకారుడు, జర్నలిస్ట్ శ్రీ మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే, మా గోఖలే గారి బల్లకట్టు పాపయ్య కథా సంపుటి 5వ భాగం 16/3/24. ఇవాళ మొదటి కథ పాలెల్లో బొమ్మల. వెంకట సుబ్బయ్య గోరి బుడ్డ జీతగాడు సూరాయి నెత్తిన కండవా వేసుకొని ముక్కు ఎగదేసుకుంటా లోన ఏందేందో గొనుక్కుంటూ సత్రం కాడ రావి చెట్టు దగ్గరకొచ్చే తడికి ఆడ తోలు బొమ్మలాట పందిరి అప్పుడే లెగిసి కూకుండని. పందిరి అట్ట చూసి చూడగానే దానికి తడికే అంటాం కదా, తడికే నీలకుండ పగిలి నీళ్లు కార్నట్టు సూరాయి పానం అటనే దిగజారిపోయి. అసలు సూరాయి ఇటువంటి బొమ్మలాటలు చూసే పద్ధతి వేరు. బొమ్మలాట ఆడే నాటికి 10 ముంగల బలాని జనం, బలాని చోట, బలాని ముఠా ఊరు, బలాని తోలు బొమ్మలాట ఆడతారని ఊరికి ముంగల సూరాయి పెతోరికి చెప్పాలి. ఆ మైన ముఠా ఊరు ఊళ్ళోకొచ్చి దిగినాక ఆరందరితో పరాసికాలాడతా దగ్గర తిరిగి పందిరి వేసేయాలి. బొమ్మలాట మొదలు పెట్టే ముంగలా కుర్ర సంచును పందిరి సాయాలకు రానీయకుండా ఓ కోపు కాస్త మధ్య ముఠా ఊరికి ఉసారెక్కిస్తా ఉండ. అటువంటి పద్ధతి ఇప్పుడు పెడదిరిగింది, అంటే మారిపోయింది. ఎప్పుడో 10 ముంగలే తెలిసింది సూరాయికి నాంచారి ముఠా వచ్చి పాలెంలో సత్తరం కాడ రావి చెట్టు కింద బొమ్మలాట ఆడబోతోందని. ఈ సమాచారం అత్త తెలిసిందో లేదో వెంటనే సూరాయి గ్రహించాడు. అయ్యతనిని వెంకట సుబ్బయ్య గారింటో జీతానికి కుదుస్తారని ఆది గొడ్డ సాయిట్లో గొడ్డతో పాటు కట్టేసి పొయ్యాలి. కన్సీకటి పడేయాలకి పొగాకు పాయలు సీల్చుకుంటా వెంకట సుబ్బయ్య గోరు పాలెంలో బొమ్మలాట వ్యవహారాలేందో ఈసారిద్దామని బయలుదేరి అట్ట మలుపు తిరిగాడు లేదు. సూరాయి గొడ్డ సాయితోంచి చల్లగా జారి సత్తరం కాడికొచ్చి నిలబడి తెల్లారి నాంచారి ముఠా చెరువు గట్టు మీద కాకుండా పాలెంలోకి రావటం గొడ్డ సాయిడి గోడకి ఎప్పుడూ చూశాడు సూర. ఇంకూసేపటికి నాంచారి ముఠా బాపనయ్య బజార్లోకి వచ్చి వస్తా ఉంటే ఎనిక్కెట్టే కొండాయి, కోటాయి, కాంతాయి, రంగాయి, రత్తాయిలతో పాటు జడగేర్కుంటూ సీతాయి రావటం చూసిన సూరాయి సాయిడి సూరు అతని కరుసుకు పోయాడు. సాయిడి అంటే సావిడను. నాంచారి ముఠా పాలనలోకి చేరినట్టు తెలిసి మోత లెగిసిపోతా ఉంటే ఈడ గొడ్డ సాయిట్లో సందేల దాకా నెవరెత్తా కూకుండా సూరాయి వెంకట సుబ్బయ్య గోరు అట్ట వెళ్ళి సందు తిరగగాని తిరిగేసరికి ఆ పూత పూసి ఎలకాడకొచ్చి పడ్డట్టు సత్తరం కాడికొచ్చి పడ్డ. అయితే ఏం పందిరి అప్పుడే లెగిసిపోకుండా తన చెయ్యి తగలందే ఆ పందిరి లెగిసిపోకుండా మంద నుంచి దారి దప్పిన దూడకి మళ్ళీ పందిరి చుట్టూతా చూస్తుండ సూరాయి పందిరికి కాస్త పెడగా కౌపు గాచిన పోలీసుకు మళ్ళీ కొండాయి, కోటాయి, కాంతాయి, రంగాయి, రత్తాయిలు సోల్పన నిలబట్టం పైన వైనంగా అగుపించి ఒక్క పాది ఈపు మీద బురదమట్ట పాకినట్టు అయిపోయింది సూరాయి. అయ్య తనని వెంకట సుబ్బయ్య గోరి గొడ్డ సాయితో కట్టెయ్యకనే పోతే తనకన్నా ముంగలగా కొండాయి ముఠ ఆవజాన ఆడ నిలబడేదా. ఆర్నీ సూరాయ్ అని అరిశాడు కొండ. ఆర్నీ సూరాయ్ అని అరిశారు కోటాయి, కాంతాయి, రంగాయి, రత్తాయి. ఆళ్ళది ఈడ బత్తన
తండ్రి పదామడ ఇనక్కి నెట్టారాళ్ళు అనుకుంటాడు సూర. ఓరి కుర్రార సూరాయి అందరిసారు కొండాయి మడు అల్లయ్యోళ్ళు ఆళ్ళని ఆడికి పోతానంటే ఆడికి పోనిస్తారు. అల్లోయ్యోళ్ళు మంచోళ్ళు అనుకుంటాడు సూర. వాళ్ళ అమ్మా నాన్న ఇంటికెళ్ళి ఇప్పుడే వస్తారేరా అంటా సూరాయి. అట్ట ముంగలి ఒక్క అడుగు వేశాడు లేదు. లంబాడీ కొట్టు పక్క నుంచి కడ్డీకి మళ్ళీ వస్తుండ వెంకట సుబ్బయ్య గోరు అట్ట అగుపించేసరి ఇక అట్టనే వెనక్కి తిరిగి లగెత్తు ఆడ రత్తమ్మ సందు మరుపు కాడికొచ్చి పడ్డాడు సూర. ఒరేయ్ అంది మరుపు మొత్తముండ ఆ విగ్రహం. మొత్తం నుండ ఆ విగ్రహం. అమ్మ సత్యం రోరయ్యో అంటా అటనే ఆ విగ్రహం మీదకు ఒరిగాడు సూరాయి. చీకట్లో ఏదయింది తెలవ. అమ్మ సంతావురా సూరాయి అందా విగ్రహం సూరాయిని గట్టిగా వాటేసు. ఎవరు అన్నాడు సూరాయి. విగ్రహం జడ చేతికి తగిలేతనికి కాస్త తెప్పడి. సీతాయిన్రా నేను సంపిది కదంట్రా సూరాయి. సీత నువ్వనంటే నేనేరా సూరాయి. ఆసి నువ్వంటే నిజంగా అడలుకొని సత్తిని కదంటే దెయ్యం పీకనే పీకిందని చచ్చినాడ అరవమా అరవన్లేనే సీతాయి. ఇదిగో ఏందే నువ్వేడ చేస్తున్నది. నువ్వు అట్టించి లగెత్తుకు రావటం చూసి ఈడ ఎట్ట నిలబడ్డాను. ఆ మైన నువ్వొచ్చి మాట వినిపించుకోకుండానే మీదబడితేవి అంది. చంపావు కదంటే సాలే ఊరుకో, ఇంకా మీనబడి చూడయ్యా పాపం. తెలవలేదు దెయ్యేసేదాను. దెబ్బ తగిలిందంటే పోనీలే, మరి ఎందుకే మూలనుంటుండావు? నీకోసమేరా. నా కోసం అంటే అవునరా, ఎందుకే నా కోసం? ఒరే సూరాయో నీ బొమ్మలాటకెళ్తుండగా అంది సీత. ఏంది అన్నాడు సూరయ్య. నీ నాంచారయ్య బొమ్మలాటకెళ్తుండగా మా జేజీ నన్ను తీసుకెళ్తానంది సీత. నిజంగానా? నిజంగానేరా. కావాలంటే మా జేజీ నెల్లి అడుగు, తెలుసు. నీ అయ్య వెళ్ళమన్నాడంటే అయ్యా మా అమ్మ అంతా వెళ్ళమన్నారు. పోనీలేవే సీత, నీకే నువ్వు ఎట్టానన్నా వెళ్తావు. అదేందిరా సూరయ్, మరి నువ్వు కూడా రావటం లేదంట్రా? మా అయ్యా నన్ను ఎందుకని పోనీయట్రా మీ అయ్య నిన్ను? వెంకట సుబ్బయ్య గౌరి గొట్టు సావిడి ఎడితే రావద్దంటాడు అందు. అదేంటిరా బొమ్మలాటన్నా చూడనీయడ్డంట్రా మీ అయ్య? నీకు తెలవదే మా అయ్య సంగతి. ముదులు మీ పడిగావంట్రా మీ అయ్యను. ముదులు అంటే మొదలు అడిగావా? నేను అడగేం ఎందుకనమ్మా, 4 తన్నించుకోనా అన్నారు. ఉత్తినే తంతాడంట్రా మీ అయ్య. ఉత్తినే ఏం తంతాడో తెలియదు కానీ ఎట్టానబ్బా. ఎట్టనేందిరా వెళ్ళి అడక్క. ముదులు అడగకుండానే ఎట్టానంటాడే. ఒరే అంతమంది బొమ్మలాట చూస్తారు, నువ్వు చూస్తే మీ అయ్య తప్పంటాడంట్రా అనడనుకో. మరి వెంకట సుబ్బయ్య గోరి గొడ్డ సాయిని సంగతి ఏమంటా? వాళ్ళు మట్టుకు రారంట్రా. బొమ్మలాట చూడను. ఎందుకు రారు? వాళ్ళు వచ్చే నన్ను గొడ్డ సాయితో పడుకోమంటారు. ఏందిరా అనేది? అది గొడ్డ సంగతి ఆదికన్నా నీకు ఎక్కువట్రా అని. బలేదానివే ఇంకా నయం. అయితే నాకు డబ్బిచ్చి జీతానికి పెట్టుకుండది పని ఎగ్గొడ్డమన్నా. ఎవరన్నారా? రేతిరి గుడ్డు నిద్రపోతుంటే నువ్వాడ దేనికంటారు కానీ నువ్వులే బొమ్మలాటన్నా చూడకపోతే ఇక నువ్వేమడిదివిరా? అదే సొత్తండా. చేసి వస్తే ఎత్తానబ్బా, పేసి వస్తే ఎలా అబ్బా. ఏం చేసి లేదు రాజులే. ఒక్క పూట అందుతో ఇట్లాంటి సమయంలో వెళ్ళి అడగరా మీ అయ్యని. మీ అయ్య మంచోళ్ళేరా నాకు తెలుసు అన్న. ఏం మంచో నాకు తెలవట్లేదు. చక్కగా మా జేజి ఒళ్ళో పండుకొని తెల్లాళ్ళు బొమ్మలాట సోత్తా అంటుంది సీతాయి. చూశావులే అన్నాడు సూరాయి. రావణ యుద్ధం శపథాడంట నాంచారయ్య. అబ్బా నువ్వు లెగాల్సిందేనంట. నాంచారమ్మ నుప్పు లెగాల్సిందేనంట. నాంచారయ్య అయ్యుడు కేతిగాన్ని పడితే కడుపుబ్బి పోవాల్సిందేనంట.
నాంచారయ్య పెళ్ళాం బంగారక పాటలు బహు ఇసురుగా పాడుద్దంట. సన్నాపట్టణం దాకా మోత బుట్టిందంట నాంచారమ్మ. నాంచారయ్య బొమ్మలాటంది అనుకుంటోంది సీత. ఇదిగో సీతాయో అన్నాడు సూరయ్య. కాకబుట్టి గోరి కూర నీకన్నా ఆ కొండాయుళ్ళే నయం అంది సీత. ఇదిగో ఇవాళ అర బెమ్మదేవుడు అర్హర అన్నమాట. అర బెమ్మదేవుడు అడ్డు వచ్చి నిలబడ్డా సరే ఈ నక్క సూరాయి బలాన్ని సత్రం కాడ రావి చెట్టు యువకాడ ఏప చెట్టు వాలు కొమ్మ మీద కూపడి నాంచారయ్య బొమ్మలాట గనక చూడకనే పోతే రాభణ అంటా గిరుక్కున చక్రం తిరిగినట్టు తిరిగి భయమంట ఇంతేపు లగెత్తుకెళ్ళాడు సూడ. సీతాయి అటనే నోరు దెంచుకొని చూస్తుంటే ఆ మయిన ఇయాల బొమ్మలాట యవ్వారం ఐసా పైసా తేలాల్సిందేననుకుంటా ఉసిరీన ఇంటికాడి దాకా వచ్చిన సూరాయి ఇంటి ముంగల అరుక్కాడ అటనే జారి పోయాడు. అంతారిచ్చాన దారం తెగిన గాలి పటం మధ్య అంటూ ఇంటూ అయ్య ఉన్నాడు. అమ్మ అయ్యా ఏందో జోరు మీద మాట్లాడుతుండ. ఇక అతనే అరుగు మొత్త కాడ చీకట్లో నక్కాడు సూరాయి. ఏందయ్యో పిచ్చిలో నుంచి ఎర్రకండువా తీస్తుండావు అంటుందాం. తిట్టే తీశారులే నువ్వాడకు పెద్దది నీకు కావాల్సిందే నెట్టా అంటుండాలి. పెద్దది ఎవరికి కావాలా? రేత్రి పూట పెట్టిలో ఉండ ఎర్రకండువాతో ఏం పనొచ్చిందా అని అడిగా. తప్పెట్టా అంది అమ్మ. ఎవడన్నాడు తప్పని? దొరగమ్మకు తల్లి ఇదేదో మూలం గోకుండావనుకుంటే ఇప్పుడే తగులుకుంటే ఊరకనే పెట్టిలో ఉంటే వేసుకుంటాండ కొనుక్కు తెచ్చుకుంటది వేసుకుంటానికి కాదెట్టా అన్నా. వేసుకుంటే ఏదికి ఏం పట్టింది? ఎవరికేం పట్టింది? ఎన్నాళ్ళ నుంచి పెట్టిలో ఊరకనే ఉండదిగా ఏ రేత్రిదేం పనొచ్చింది అంది అమ్మ. ఇగో తిన్నాక వెంకయ్య ఓ పాది రామంటే వెళ్తుండాలి, సానా పనుండది, నువ్వు ఊరికే బురదమట్ట ఎగిరిన తెగరమాక అన్నాడు. బురదమట్ట గెరదమట్ట అనమాక. అయితే వెంకయ్య కర్రవకండువా వేసు కానీ రావద్దన్నాడెట్టా అందెను. రమ్మం లేదులే, రెక్కంప తగులుకున్నట్టు తగులుకుండావు. పెట్టిలో సదపురికేమన్నా చేరిందేమోనని చూసి పానీగంధా అని ఓరకనే కండువా వేసుకుంటే రాగం మొదలుపెట్టావే ఎడవకుండా అన్నాడు అయ్య. ఆహా అట్టనా, అయితే కూసేపుండు, నా ఆకుపచ్చ కోక కూడా సదలేమన్నా పట్టిన ఏమో చూడని అంది అమ్మ. సదలేం పట్టలేదు కానీ ఇప్పుడు నీ కోకలు గీకలేం తీయమా. అదేందో పచ్చ కోక కట్టుకుంటుండది అన్నాడై. వరకనే కట్టుకుంటాలి, కోకలు కొడుకుండది కట్టుకుంటానికి దట్ట కంటికోడు కాదట్ట ఉండట్ట అంటోంది అమ్మ. అదిగో అదేంటి తలగడ దువ్వుద్దే, తల కూడా దువ్వుద్దే, ఇదిగో ఏందమ్మో నీ యవారం అంటున్నాడు అయ్యి. యవారమా శవతాలే పద, అదేంది ఆడకి అటు పోతావు తరుపు కాడికే అంటున్నాడు. వెంకయ్య కాడ నాకు పనుంది వెళ్దాం పద. వెంకయ్య ఎవరు? అయితే వెంకయ్యని అట్టు. ఇదిగో నమ్మోస్, నువ్వు బొమ్మలాట గిమ్మలాటకని పచ్చకోక కట్టి బయలుదేరుతుండావు కావాలి, మరేం లేదు అన్నాడు. వెంకయ్య ఎవటర్థం కాడికొచ్చింది? అయితే ఎర్రకండువా వేసింది బొమ్మలాట కాడికా అయ్యా? అంత దొంగసాటిగా వెళ్ళాల్సొచ్చిందా అయ్యా? నాకు తెలవకుండా నీ ఏసిగారు ఉండు, తెల్లాలెగుస్తే మా ఊరు మా అమ్మ అయ్య కాడికి వెళ్ళకపోతాయి చూడు. వెళ్ళకపోతే నా పేరు దొరగమ్మ కాదనాల్సిందే. ఎంత న్యాయం, ఎంత మాయ, అన్నీ దొంగ మాటలే, అంతా బూటకమే. మా అమ్మ మా అయ్యే గనక ఉంటే ఈ మనిషి ఎట్టా చేస్తాడు ఓహు అమ్మా అంటూ. దొరగమ్మ తల్లి యాదవ మాకే నీకు దండం పెడతా, బుద్ధి గడ్డి తిండి లేవే అన్నాడు అయ్య. ఉండు, నన్నంటుకోమాక అమ్మా, పెద్దగా అరవు మాకే తల్లా, ఈ సూరాయన్న వస్తే బాగుండు, ఎదవ రాడేమి ఇయ్యాలకు రొమ్మలాటకెళ్దాం, ఇక పూడుకోవే, ఏమక్కర్లా నువ్వే ఎల్లు, ఎర్రకండువాతో సూరాయి నేను ఎటుపోతే నీకేమని.
ఊహు 5 గందుకే ఎదవ పని చేశా, యాడూస గజ్జల సప్పుడవుతోంది, ఈ సురాయి వస్తే బాగుండు. దబ్బున బొమ్మలాటకెళ్ళతూ పాటలు వినొస్తుండై, మొదలు పెట్టలేదు గందా. ఎవరాడా సురాయ్, ఏందిరా తలకాయ లోనికి పెట్టి అట్ట చూస్తుండావు? ఛాయేద్దావా దబ్బున రామంటుంటే ఎలంకట్టు సుబ్బయ్య గోరితో చెప్పొచ్చావంట్రా. మరే 6 అటెళ్తేని అన్నాడు సూరాయి లోనకొచ్చి అటనే గోడ కానుకొని ఈపు రుద్దుకుంటు. చెయ్యేద్దావా అంటున్నాడు అయ్య. ఆడి మీదకి లేవగమాక ఉత్తపున్నానికి. యాడుందిరా నీ పొగళ్ళ సోక్కాయ, ఎల్లి వేసుకురావిందిరా అంది అమ్మ కళ్ళు ఆడి. ఆ పెట్టిలో ఉంది వేసుకోవేరా దొబ్బున అన్నాడు అయ్యా. ఆ మయ్యన బయలుదేరటం దారులు అమ్మాయిల్ని బందు చూసుకొని చల్లగా దాటేసి బొమ్మలాట పందిరికి అసంత అల్ల జేజి కాడ కూకొని అటిల్లు నిక్కి నిక్కి చూస్తుండ సీతాయి జడకోక వెనకమాల ఇల్లు గవిక్కినవు గుంజు చెక్కలు చీనారీగు డబ్బాలు దుద్దనామంటూ కేతిగాడు బంగారక తెర మీదికి వచ్చే యావ చెట్టు మీద కూకుండా కొండాయి ముఠ ఎడబెడా తోసుకుంటూ వెళ్ళి చెట్టు మయానవాలు కొమ్మ మీద కూకుండాడు సూరాయి. తర్వాత కథ పాము అంటే త్రాచుపాము. ఈరులపాడు ఊరు ఎరుపల గెడకర్రలకి మళ్ళీ కిక్కిరిసి నిలబడుతుండ తాటితోపు మయా నాగుమల్లే సువ్వకి మళ్ళీ పాంపుట్టల కాడ పాకుతుండ బసవాయిని గొడ్డ ముంద కాడ పేడకొచ్చిన ఎంకాయి దూరాన్నించి చూసుద్ది. ఆ బసవాయి గెరదాలు అప్పుడే తెలుస్తాయి. ఆడి మెళ్ళు బెండి కంటే పదామడ దూరాన్నుండా సెదుతానే ఉంటది. గట్టిగా కంచె బిగ్గట్టి నడుంకు ఆవజాన కట్టు బిగించేది వాడి మొత్తాడుకు 5 గెజ్జలు, 2 నల్ల కుచ్చులు వెళ్లాడేది కూడా ఎంకాయికి బాగా తెలుసు. అయితే ఈడ కూకుండా ఎంకాయిని ఆడ పాంపుట్టల కాడ పచ్చాడుతుండ బసవాయి అసలేం చేస్తుండది తెలవటం బహు కష్టం. అయినా ఎప్పుడు చూసినా ఏ ఎండ్రకాయ బొక్కల కాడు గెడ్డలు తీసుకొని నిలబడతా ఉండాడేవుడు. ఇయాల ఉండటువంటి పాము సాట్న ఆ పాము పుట్టల కాడ తిరగాల్సి వచ్చిన పనేంది? ఆడ జనం ఎవరూ లేరు గందా. ఎంకాయ మదంలో పడ్డది. గొడ్డమంద గెలుబులంట నీలగుంటల కాడ ఆది దారిని అవి తరుంచుకొని తిరగాడుతుంటే మంద పిల్లకాయలు బెల్లింగోడు ఆడుకుంటా ఉండాలి. అటులు చూసి తోపులోకి సల్లంగా జొరగబడ్డది పేడ పళ్ళికతో ఎంకాయి. అంత పట్టపగలైన తాడి తోపులోకి వెళ్ళేతని గలగలమంట దగ్గరగా వాటేసుకుండా ఆ తాడి చెట్ల నీడలు భూమిన పడి కలవొచ్చే జడల దెయ్యాలకి మళ్ళీ ఉంటే అటుంచి ఏ బొక్కల్లోంచి ఎటువంటి జీవాలు తొంగి చూస్తా ఉంటాయో ఎటువంటి మడిసికైనా తెలవటం బహు కష్టం. అడుగులు జారకుండా చుట్టుపక్కల భద్రంగా చూసుకుంటా వచ్చి బసవాయికి వెనకాల నిలబడింది ఎంక. ఆడ బసవాయి వాలకం అసలు ఆడేం చెప్తుండది ముంగలైతే ఎంకాయికి అంతుపట్టదు. ఓ చేతిలో చెంచోళ్ల పాంకర్ర, 2వ చేతిలో గొబ్బిరి సిప్ప పట్టుకొని కోటయ్య కొండ పెవకు మళ్ళీ ఉండే ఆ పుట్ట పక్కన మోకాళ్ళ మీద వంగి నిక్కి చూస్తుండగా బసవాయిని చూసి కాసేపు అటనే నోరు తెరిసింది ఎంకాయ్. మొదలు ఎవరన్నా మాటల మయాన పాములుంటుంటాయంటే ఒళ్ళు గిరిగి పొడుద్దు. అటు సంటిది అసలు నిజంగానే పొండుకునే అంత లావు ఉంటా. అన్ని బొక్కల కాడ ఎచ్చగాలో నుంచి ఆవిరి కొడుతుంటే ఏ మనిషైనా ఆవదాన ఆడ వంగి తొంగి తోస్తుండం ఏ ఆడ కూతురైకైనా ఎలా అట్టుండది? ఒరే అని గొటక మింగింది ఎంకాయ్. నిసిరేతు నిదర్లో ఎవరైనా 7 సముద్రాలు దాటి 3 అడవుల్ని ఏటుకున్నది కుప్పేసి 4 అడవి మయా అంటే మధ్యలో ఉన్న మర్రి చెట్టు తర్రకాడ నిలబడి అరవకుండా తొంగి చూస్తుండే
యవదానంలో అంటే ఖాళీలో గవిక్కెన ఈపు మీద పెట్టి మళ్ళీ సరిసి నిటారుగా కూకోబెట్టి నిద్ర లేపితే ఎట్టుంటదో అట్టయిపోయి గవిక్కెన ఎనికి ఒక గంటేసి నిలబడి ఎంకాయిని చూశాడు బసవాయి. హాయ్ అన్నాడు బసవాయి నోరు తెరిచి. పల్లిక నెత్తిన పెట్టుకొని కోక పైకెట్టి ఆపదాన నోరు తెరుసుకు సొత్తుండ ఆ మడిసి గంగానమ్మ తల్లకుండా బసవాయికి ఇంకోసేపటి కానీ ఎంకాయికి మళ్ళీ అగుపించల. మన్నీ మధ్య బెచ్చాలాట్లో తేలుకొండ జడతో ఎగిరిన ఎంకాయి ఉండట్టుండి కోక ఎగ్గట్టి ఆపదాన ఆడ నిలబడే తడి శ్వాస బిగిసి గొటక మింగాడు బసవాయి. ఒరేయ్ మళ్ళీ అంది ఎంకాయ్. అన్నాడు మైకన్ తెరగని బసవాయి. ఏందిరా నువ్వు చేస్తున్నది అన్నడిగింది ఎంకాయ్. ఎవరు? నేనా? అయితే ఏంలే అంటున్నాడు. అయితే ఏంలే అంటాడేం అంది ఎంకాయ్. కాత్తే పని మీద ఉండాలి అన్నాడు బసవాయి. అబ్బో కాత్త చెప్పకూడదట, ఆ పనేందో అంది ఎంకాయ్. అదే అనుకుంటుందా అన్నాడు బస్. అబ్బో మాటలు నెచ్చావే నాయన, యాడకి పోయినాయ్యా ఎన్నాళ్ళ నుంచి అంది ఎంకాయ్. ఏటో పోయినాలే అన్న. సరే ఎగనేం పల్లిక కింద పడేసి కూకుండది ఎంకాయ్. నీతో నాకెందుకు వచ్చింది, యువకాల సానా పనుండది నాకు అన్నాడు బసవాయి. ఏం పట్టించుకోనట్టు పుట్టకాడ తిరుగు. ఎవరొద్దన్నారు ఉంటే చేసుకోరారా అంది ఎంకాయ్. అసలు నువ్వు ఇది ఏం పని మీదకొచ్చినట్టు అన్నాడు బసవాయి పాంబొక్కలోకి తొంగి చూసి. ఒరే ఏందిరా నువ్వాడ తొంగి చూసేది, ఉంది ఎంకాయ ఉండబట్టు పాములే అన్నాడు బసవాయి అక్కడనే తొంగి చూసి. పాముని ఎందుకరా పాముని తొంగి చూడటం, అవి మంచిది కాదంటారా అంది ఎంకాయ. పని ఉందిలే అన్నాడు బసవాయి. ఏం పనిరా, కాస్త చెప్పమంటరా అంది ఎంకాయ. పామును పట్టుకుంటున్నానులే అన్నా. నిజంగానట్రా? ఓరా నీ బడాయిలు నా కాడంట్రా, నీలాంటి వాళ్ళు ఇంకా 10 జనవలెత్తారా పామును పట్టుకుంటానికి అంది ఎంకాయ. బడాయిలా చూస్తావా, మరీ పడతానో లేదో, ఈ బసవాయి అంటే అంతేననుకుంటున్నావు గావాన్. ఇక సాలే ఎవకాడికి రా, పెద్ద పామును బట్టే మొగాడివి, నేటి గాంగా బయలుదేరావుగా. నీ శానా చూశాం గాని శానా చూశాం ఇట్టాంటోళ్ళని. ఒరే ఎంతకాయలు పట్టుకోక ఎందుకొచ్చిందిరా నీకా పని అంది ఎంకాయ. నువ్వు చూసావా నేను ఎంతకాయలు పట్టడం? చూశాగా, ఇంకా చూశానా, నాకు తెలవకపోద్దిగా నీ సంగతి అంది ఎంకాయ. ఏందమ్మో నీకు తెలిసింది, చేపలు కదూ నేను పట్టుకునేది, కావాలంటే ఇల్లు అడుగు ఎవరినైనా. ఒరే చిన్నప్పుడు నువ్వు ఎంతకాయలు పద్దాక గెడ్డలు తీసుకొని కొట్టేవాడివి కాదంట్రా అని. చిన్నప్పుడు నీకు కోయలు కొండికి మళ్ళీ జడ ఉండేదంటేనే ఇప్పుడది ఏడకి పోయిందమ్మా అన్నారు. ఓ బసవాయో, నా సంగతి ఎరగవు తెలిసిందా? మరి ఇంకేం, అతనే అనుకోరాదు, నేను కూడా అంతలాగు ఎగతాళిగా ఉండదిగా. అబ్బో మాటలు చాలా నేర్చావే. ఆడ నీకే మాటలు వచ్చింది, నీకన్నా ఈడ ఎవరేం తక్కువ తెల్లా, నాతో నీకెందుకొచ్చింది కానీ ఇవకాడ సానా పడుండది, నన్ను పలకరించమాక అని మళ్ళీ పాంబొక్కలోకి తొంగి చూస్తా ఉండాడు బస్. ఒరే బసవాయ్, ఎందుకురా నీకు పాముల జోలి, అవి ఇసుగట్టుకో నీకు తెలుసా? ఈ బసవాయికి అన్నీ తెలుసు. ఇవాళ వైదికంలోకి గరళం తెచ్చిస్తే ₹1 డబ్బులు ఇస్తానన్నాడు రాంబెమ్మయ్య అన్నాడు బసవాయి. గరళం ఏందిరా, తాసుపాము గరళం అన్నాడు బస. తాసుపాం విషమంట్రా, అమ్మో అందుకంట్రా ఈడ నువ్వు తిరుగుతున్నది, భలే తాసుపామురుడైలే ఈడ అన్నాడు బస. గట్టిగా అరవమాకరా, నీకు నిజంగా శాతనబుట్రా వాటిని పట్టడం, అదొక లెక్కాజమ. మా అయ్యోళ్ళు వాటిని మెడతల్లి పట్టుకున్నట్టు పట్టుకొని నడిబజార్లు వాటిని మొల్తాళ్ళు కట్టుకొని తిరిగేవాడు అన్నాడు బసవాయి. వాళ్ళు పెద్దోడురా, వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది, వాళ్ళ కాడ మంత్రకట్టు ఉంటాయమంట, అంతా అవుతుంది, కొత్త ధైర్యం మీద పట్టాల్సిందే ఎవరు పట్టినా అన్నాడు బసవాయి.
నీకు దైన్యం ఉందంట్రా? ఎవరి మాట ఉందో లేదో ఇప్పుడే తెలుసుద్దిగా అన్నాడు. ₹2 డబ్బులంట్రా రాంబెమ్మయ్యకి ఇచ్చేది అంతేంకాయ. ఆడు అంతకన్నా ఇచ్చి సావడు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే సార్. పానం కన్నా తీపంట్రా ₹1. అసలు తాసుపాం ఎంత సందాలబుదో నీకు తెలుసా? రాంబెమ్మయ్య నిన్ను మాయ చేస్తుండ్రా అంది ఎంకాయ్. ఇదిగో ఎంకాయో, ₹1 నీకు పావలా బెల్ల ఇస్తా అన్నాడు. వాడు నాకేమక్కల్లా ఎదవల. నువ్వు చిన్నప్పుడు ఓ నాడు మనం కోతి కుజ్జిల్లాట ఆడుకొని ఇంటికి తిరిగి వస్తా ఉంటే సెంతల తోపు కాడ నన్ను సాటుగా పిలిచి ఓ పావలా బిల్ల సంపాదించుకు రామంటివి అన్నాడు బసవయ్య. అప్పుడంట్రా వరాని ఇదంతా. అప్పుడు సెంచయ్య కొట్టోకి సభ్యుల కొత్తేను ఆశ పుట్టిందిరా. వాడు అది ఎప్పుడో చిన్నప్పుడు లేదా. ఇప్పుడు సభ్యుల రుద్దుకుంటే మా జేజి సంపుద్ది అంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనుకుండా ఎప్పటిద్దామనుకుండా ఓ పావలా బిల్లన్న చెక్కకుండా ఉందే ఎంకాయ్ అన్నాడు బస. ఓలీ లేరా ఎలవ పావలా బిల్ల. అంతేనా? డబ్బంటే అంత సులకనగా తోసిసే మాకే. ఇవాళ బెమ్మదేవుడు దిగొచ్చినా సరే ఆ రాంబెమ్మయ్య దగ్గర నుంచి ₹1 బిల్ల రావాల్సిందే. నువ్వు మాట్లాడమాక అలా పాంకర్రా కొబ్బరి చెప్ప గట్టిగా పట్టుకొని పుట్ట కాడ కూకుండాడు బసవాయి పెంచింది ఎంకాయ. పాంకర్ర ఉత్తా నాగస్వరం మైకంలో పడ్డాడు బసవాయి. యాడ సడీసప్పుడు లేదు. దూరాన గొడ్ల పిల్ల కాయలు బిల్లన గోడు కొట్టుకుంటూనే ఉండాలి. నాగస్వరాన్ని నిలబడి ఆడుతుండ తాసుకు మళ్ళీ నెటాలుగా నిలబడుతుండ పాటి చెట్లు గాలికి చల్లగా అటు ఇటు కదులుతుండాయి. బసవాయి మాట వినిపించుకునేట్టు లేడు. ఏడికి ఇయాల ఇట్టా పుట్టిండే. ఏడు చిన్నప్పుడే నయం. కోతి కొజ్జల్లాట బలి ఆడేవాడు. ఎలవ సచ్చినోడు ఒక్క పాలన్నా నన్ను దొంగను చేసేవాడు కాదు. మాలాగు నాకే నట్ట ఆ మాత్రం ఆట శాతకాంది. ఆ పిచ్చాయోళ్ళు బసవాయి నన్ను దొంగని చెయ్యమని ఒకటేమైనా ఏడ్చేవాళ్ళు. ఏసి పాడు ఆడదెప్పుడు ఎదవ బుద్ధేం కదా. ఈగనెప్పుడు ఉండని ఏ దొంక మలుపుల్లోనో తిరుగుతూ ఉంటాడు. ఈ మధ్య ఈడికి మనుషులంటే పట్టంలా. మనుషులేం కలుగుతారా దగ్గరకొస్తే. పావలా బిళ్ళ ఇంకా జ్ఞాపకం పెట్టుకుండాలి. ఎవరికేమక్కల్లా ఆడిస్తాడన్నా అక్కల్లా. డబ్బులు అడగడమేంది పాడు. అప్పుడెప్పుడో అడుగుతే ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటాడే. నా మీదికి ఆడికి నిజంగా గురి ఉండదా? ఏం పాడు, ఆడికేమన్నా గాలి పట్టలేదు గంద. రాంబెమ్మయ్య ₹1 డబ్బరికి తాసు పాముని పట్టుకొని ఇసం పెంచుతాడంట. ఈడి అయ్యోళ్ళు ఇంతేనంట. ఇంకేం వీడు తయారయ్యాడు. ₹1 ఆడన్నట్టు ₹1 అంటే మాటలా? ఆ ₹1 ఉంటే ఏం కొన్నా కొనదు. అయితే మటు పాముల్నా పడతానంటాం ప్రమాదం కాదు. ఒక్కో పాది అనకూడదు, కానీ పానాలు కూడా పోతాయి. అసలు మనుషులుంటే సోటికి అంత సులభంగా రావంటని ఈడంత పాంకర్ర ఊదుకున్నా అది రాకుంటే సరి. అసలు ఆ పుట్టలో పాముండదు లేదు. ఉంటే ఇంతసేపు రాకుండా ఉంటుందా? ఒకవేళ అది బయటికి వస్తే ఈడికి దాన్ని పట్టడం సరిగా శాత కాకపోతే ఇంకా ఏమన్నా ఉండదు. రేయ్ బసవాయ్, ఇలా సాలే రారా అంది. బసవాయ్ ఎప్పుడో నాగలోకానికి పోయాడు. ఎంకాయ కూడా రాకూడదు. అతనికి తెలవదు. పాంకర్ర గుత్తా అతనే ఊగుతూ ఉండదు. ఎంకాయ కాళ్ళు మెరిసినాయి. ఒక్క పాలి వెనక్కి ఇరుసుకుపడ్డది. ఎంకాయ పొట్టలోంచి తల మెరుస్తూ జల దారి దోచెడు పడగిప్పుకొని బసవాయి ముంగల తోక మీద నిలబడి ఊగుతూ ఆడుతుండాదా తాసుపా. అతనే నేలకు నీరుకుపోయింది. ఎంక నిసిరేతి మెరసి ఢామ్మనికి పిడుగుపడ్డది. తాసుపాం తన ముంగల నిలబట్టం చూశాడు బసవాయి. పాంకర్ర గుత్తాని ఒక్క పాలి కళ్ళు మూసుకున్నాడు బసవాయి. గుడ్డలో ముళ్ళు పొడిచినట్టు చూసింది తాసుపా. ఒళ్ళు తడిసింది బసవాయి. మెడ తిప్పి వెనక్కి తిరిగి చూశాడు. విగ్రహానికి మళ్ళీ నీరుక్కుపోయి గుడ్లిప్పుకొని చూస్తుండాలి ఎంకాయ్. మెడ బిగిసింది బసవాయి. చల్లగా చెయ్యి వణుకుతా
బాంకర్ర తాసుపాం పడిగ మీదకి బోని తొండ బసవాయికి మధ్యలో నరాలు పట్ట పట్ట బిగలాగటాన పట్టు దప్పి వెనక్కి తోడటం ఎగిరి లెగిసి గెంతేసి ఉసిమీన టెంకాయి చెయ్యి పట్టుకొని తాటు తోపులోంచి బయటికి అదేమైన లగిత్త యాదవ సచ్చినోడ పానం తీశావు కదంటా తెలుగు చెయ్యి అంది ఎంకాయలు అరవ మాకి అన్నాడు సబ్బసవాయి తాడి తోపు కల్లి బెత్తరి సూపులు చెబితే ఎందామంటరా ఒలై ఎండ్రకాయలు పట్టుకోక ఎందుకొచ్చిరా నీకు ఈ పని అది ఎంకాయ టబీమని కళాది కొట్టు ఆయాల్టి నుంచి బసవాయి ఎంటపడింది తాసుబాం పడిస్తరాకు లెగిస్తే తాసుబాం లెగుస్తున్నట్టుంది బసవాయి ఎవరన్నా గబగబా మాట్లాడుతుంటే బసబాయి ఇంటికలు నిక్కబడుచుకుంటాయి సూర్యులో తాడు రొడ్డు భయాన దౌడు పక్కన తాళ్ళను చూసి ఎనికి ఎగ్గిరి గంతేసి ఈపు సరి చూసుకుంటాడు బసవాయి కలలు కన్నాడు బసవాయి గోడ మొత్తలగాడ గుడిసె సూరు సందుల్లో శాంతాడు చుట్టమయ్యాన తనను చూసి తాసుపాం బుస్సుమంట పడిగా వెనక్కి తీసుకోవడం ఎన్నోసార్లు కల్లో చూశారు బసవాయి తమాసావు నిసిరేత్రి ఎంకాయ తాసుపాముకు మళ్ళీ బుస్సుమంటం చూశాడు కొన్నాళ్ళకి ఓనాడు సందేల గొడ్డమందరు ఇంటికి తిరుగత్తా తాడి తోపులు ఆ పుట్టకాడ గెడకర్రకి మళ్ళీ తాడి చెట్లలో కలిసిపోతా ఎవరో నిలబట్టం మసుగ్గా చూసి ఎంకాయ ఒక పాలిగా నిలిచిపోయింది ఎంకాయ ముందుకు పోను ఎంకాయ కాడల చల్లగా మందరించి వినిపెక్కించి తగ్గి తాడి తోపు కాడికొచ్చి చూసింది ఎంకాయ నిజంగా పుట్టకాడ మనిషి నిలబడి ఉన్నాడు బసవాయి కాదు గందా ఇదేంటి వీడికి ఏమన్నా గాలి పట్టిందా ఈ ఆలప్పుడు ఒంటరిగా ఆడ నిలబడటానికి ఎంత ధైర్యం ఉండాలా మసకతో తలుపుకుంటా పుట్టకాడికి వచ్చే పెరికేక పెట్టి అతని నోరు తెరిచి కొయ్యకి మళ్ళీ నిలబడిపోయింది ఆ తాసుపాం బసవాయి మెడ చెయ్యి తెగదీస్తుంటే దాని మెడకాయ పట్టుకొని కొబ్బరి చిప్పలోకి దాని ఇసం పెండుతున్నాడు బసవాయి దైందంగల మొగోడు గుండె దిగువ మీద 70 గజాల ఎత్తైన ధ్వజస్తంభం మీదకు ఒక్కొక్క జరుపుకుంటా ఇంటుండే యవదానంలో ఒక ఆడ కూతురు గుండె పిలిచి ఒక్క పొలికేక పెట్టేదరు అంత ధైర్యం గల మొగోడి గుండె బిగువు కుండ పగిలినట్టు పగిలి నరాల పట్టు తప్పి శవటలు గక్కుతా గిరగిర తిరుగుతా దెబ్బకు భూమి మీద పడాల్సిందన్నమా గవిక్కెన వెనక్కి తిరిగి చూశాడు బసవాయి ఊపిరి ఎల్లు అన్నాడు బసవాయి దడబడు కలుసుకొని ఓమ్మో మూలిగింది ఎంకాయ పొట్టనిచ్చిన పత్తికాయ వల్లే ఎంకాయ కళ్ళు బసవాయి గుండె మీదకి దిగిన వెళ్ళిపో మళ్ళీ ఎందుకు వచ్చా నీ చెయ్యి జాస్తుండది ఎందుకో అరవకుండా అరవలేరా ఒరే నిన్ను సంపుద్దిరా దాని సంపరా మూలిగింది ఎంకాయ పాసుపాం కల్లి చూశాడు బసవాయి పాసుపాం రకతం కక్కుతా పట్ట కొబ్బరి చిప్పను కొరుకుతా ఒలుకుతుండా చెయ్యి చుట్టూ మెల్లిరుగుతుంటే ఒక్క పాలి గట్టిగా నరాలు బిగబట్టి ఎంకాయి కల్లి కొరకరా చూస్తా సువ్వకి మళ్ళీ మెల్లిరిగి ఉసిమీన తాడి చెట్ట చీకట్లోకి గబగబా లగెత్తుకెళ్ళాడు బసవాయి మరసవాటి నుంచి మరుసనాటి నుంచి జ్వరంతో మతుండక మంచంలో పడున్నాడు వాడికేం రాయిలాంటి మనిషి బసవాయికేం పర్వాలేదన్నాడు టెంకాయతో వైద్యకొండు రాంబెమ్మయ్య కొన్నేళ్ళు గడిచినాక 3 బిడ్డలతో పుట్టింటికి తిరిగి వచ్చిన ఎంకాయ తాటి సోపు సాయన్న ఏమి ఎంకాయమ్మో అని బసవాయి పలకరించేదాకా బసవాయని ఎంకాయి పోల్చుకోలేకపోదు చంపావు కదంటయ్యా బసవయ్య లేకపోతేనే నా తెలివి పాడుగాను బాగుండావంటయ్యా బొత్తిగా గుర్తుపట్టలేకపోతేనే అంతా బసవాయిని విసారించిందెంక సరే పెద్దవాడవైపోవడంలా నీకు 3 బిడ్డలటగా బాగుండారా బాగుండారయ్యా బసవయ్య పెద్దవాడి పేరు వాళ్ళ తాత పేరు రెండోడి పేరు వెంకటేశ్వర్లు మూడవ దాని పేరు సీతాం అందే నువ్వు కాస్త పెద్దదానివైనావు మనిషివి అంతగా మారలేదులే అన్నాడు బసవాయి పక్కకి తిరిగి గుమ్మూస్తా అబ్బే అదేందయ్యా ఇంకా పెద్దదాన్ని కాలేదంటావు 3 బిడ్డలైతేని ఇంకా నయం నువ్వు పెద్దోడివయ్యావు చాలా సన్నబడ్డావు అందే కాస్త మధ్య ఒళ్ళు సత్తా వచ్చిందిలే చాలా ఏళ్ళు కాదా మరి అన్నాడు చాలా ఏళ్ళయింది ఎంకాయ అంతా నిన్న మొన్న జరిగినట్టుంది అన్నాడు
దూరాన గొడ్డు ఆ పీడ గెనుపు ఆ నీడ గెనుపులెంట తిరుగుతా ఉంటే గొడ్డ పిల్లని కాయలు బెల్లం గోడు ఆడుకుంటున్నాడు. భలే భయం పెట్టింది గుట్టింది అంది ఎంకాయ. నువ్వు తోక పైగెట్టుకొని ఎనిగితే వచ్చి ఎనిగితే వెనకాల ఆడ నిలబట్టం ఇంకా కళ్ళలో మెగులుతుండది అన్నారు. ఎట్టా పట్టుకుని ఆ తాసుపామని చివరికి ఏం చేశా దాన్ని నువ్వామైనా లగెత్తుకుపోయాక ఆడను పుట్టి సచ్చా. ఏడ చూసినా అనుకుపించలారు. ఆ మూలకు పోయి దాని ఇసం పెండి తల నేల కోసి రుద్ది రుద్ది చంపేసి ఓమ్మో అని అరిసింది. అదిగో ఎంకాయో భలే భయం పుట్టిందరా బసవయ్య. చంపేతివి కదంటే ఎంకాయ. అదేంది బసవయ్య అందరికి మళ్ళీ ఒరే ఒరే అంటూ ఉండాను. ఛీ సచ్చిందా అని ఇదేం మనిషిని ఇహిహి అంటా ఎంకాయ నవ్వుతే బసవాయి నవ్వాడు. అంటే అన్నావులే అని. చివరికి రాంబయ్యమ్మయ్య ఆల్చం అయిపోయిందని గెలలానికి ₹1 వీళ్ళ ఇయ్యలేదుగా అన్నాడు. 6 జమ్మడ నిజంగా ఆయనే ఇయ్యాలా అందేక. అబ్బే నీ తోడు ఆయనే ఇయ్యలేదుగా. ఇస్తే నీకు పావలా బిళ్ళ ఎప్పుడూ ఇయ్యకపోయేవా అన్నాడు. అదేంది బసవయ్య ఇంకా పావలా బిల్లంటాడు అంటే ఏంలే మాట నాక ఇయ్యకనే బూతిగా. ఓనీలే బసవయ్య అందరూ బాగుంటే సార్ అంతేలే ఎప్పటికైనా అన్నాడు పక్కకు తిరిగి. ఉమ్మోస్తా మా పిల్లల్ని చూసావటయ్యా బసవయ్య. ఏది నువ్వు చూపెయ్యకపోతివిగా. భలే ఓడివే ఆనక మా ఇంటికి వస్తే తప్పెత్తా అంది ఎంకాయన. ఓయ్ బసవయ్యో ఏ ఎంకమ్మో కాస్త ఓ పాజిటొచ్చి పండయ్యా మీ మనసులు బంగారంగా అని ఒక్క పాలిరిసారు పిల్లం గోడు కాడ తగ్గువచ్చిన గొడ్డ పిల్ల కాయ. అద్భుతంగా ఉంది కథనం. వెంకటస్వామి పాలెం కథ రేపు తెలుసుకుందాం.